వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో ఆడవాళ్ల తీరు మారుతోంది. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆడవాళ్ళు ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి చేరుకున్నారు. అట్ ద సేమ్ టైం మగాళ్లతో మేమేం తక్కువ కాదు అంటూ కూడా ప్రతి అడుగులో ముందుకు వెళ్తున్నారు, విజయాలు సాధిస్తున్నారు. ఇదంతా ఒక కోణం అయితే, క్రైమ్ పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే ఈ మధ్య కాలంలో మహిళలే ఎక్కువగా హత్యలు చేస్తున్నారు. అది కూడా అతి కిరాతకంగా. సొంత తల్లిని, కట్టుకున్న భర్తను చంపిన ఉదంతాలు ఇటీవల వెలుగు చూశాయి. మొన్న భర్తను ఇష్టపడి ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకుని తర్వాత ప్రియుడితో కలిసి భర్తనే కిరాతకంగా చంపేసింది ఐశ్వర్య అనే ఒక కేడీ లేడీ. ఇవాళ తన ప్రేమను అంగీకరించలేదన్న ఒక చిన్న కోపంతో కన్న తల్లినే ప్రేమికుడితో కలిసి అతని తమ్ముడితో కలిసి దారుణంగా చంపేసింది తేజస్వి అనే ఒక 10వ తరగతి అమ్మాయి. అసలు ఆడవాళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు అంటే, ఇక్కడ అందరూ అని కాదు, కొంతమంది మాత్రమే ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ ఎందుకు తెచ్చుకుంటున్నారు, ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు వారికి ఎందుకు వస్తున్నాయి, వేటిని చూసి వీరు ఇంతలా ప్రభావితం అవుతున్నారు. ఎందుకంటే ఓ 10వ తరగతి అమ్మాయి తల్లినే చంపేంత కిరాతకంగా ఎలా ఆలోచన చేయగలిగింది. సో క్రైమ్ అనేసరికి ఆడవాళ్ళ పేర్లు ఎక్కువగా ఇప్పుడు ఇటీవల కాలంలో తెర మీదకి వస్తున్నాయి. అసలు ఇలాంటి ధోరణికి కారణం ఏంటి? సమాజంలో మారుతున్న పరిస్థితులా, లేకపోతే మరీ ముఖ్యంగా మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోనా? ఇదే ప్రశ్న అందరిలో ఉదయిస్తోంది. దీనిపైన వాళ్ళ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ హరీష్ రెడ్డి గారు, మానసిక వైద్యులు. హరీష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే త్రిపురనేని చిట్టుబాబు గారు ఉన్నారు, ప్రముఖ నిర్మాత. చిట్టుబాబు గారు నమస్తే. వీరితో పాటుగా మాజీ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు ఉన్నారు. రెడ్డన్న గారు నమస్తే అండి. హరీష్ రెడ్డి గారు ముందుగా మీరే చెప్పండి. ఆడవాళ్ళు అంటేనే సాఫ్ట్ కార్నర్లో చూస్తాం మనం, కాస్త అంటే ఉద్రేకంగా ఉండరు, అణిగిమణిగి ఉంటారు, ఇలా చూసేవాళ్ళం. కానీ ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తూ ఉంటే అమ్మో ఆడవాళ్ళు ఇంత భయంకరంగా ఉంటారా అన్నంత ఒక భయం కలుగుతోంది. చాలామంది అయితే అసలు మొన్న జరిగిన 2 ఇన్సిడెంట్స్ తర్వాత పెళ్లి చేసుకోవాలంటే కూడా అబ్బాయిలు భయపడే పరిస్థితికి వచ్చిన ఉదంతాలు మనం చూసాం. ఎందుకు ఆడవాళ్ళలో ఇంతలా ఒక క్రిమినల్ నేచర్ అనేది డెవలప్ అవుతుందంటారు? అంటే ఇది రీసెంట్ చేంజ్ అని నేను అనుకోనండి. అంటే క్రిమినల్ మైండ్స్ ఆర్ నాట్ లిమిటెడ్ టు మెన్ ఇట్లా విమెన్ ఇట్లా అనేది కాదు. జనరల్ గా మనం అట్లా చూస్తాము, విమెన్ ఆర్ సాఫ్ట్వేర్ అని అనుకుంటాం, కానీ మైండ్స్ ఆర్ స్టిల్ ద సేమ్ అందరికి. సో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్, ఎక్స్ట్రీమ్ కార్నర్స్ కి పుష్ చేసినప్పుడు ఎవ్రీబడి రియాక్ట్స్. అదే నెగటివిటీ కానీ, అదే క్రిమినల్ ఇంటెంట్ కానీ ఉంటది ఎట్లయినా. కానీ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్స్ హనీమూన్ కి తీసుకుపోయి, హనీమూన్ అని మేఘాలయాలో జరిగింది కానీ, మొన్న రీసెంట్లీ కానీ, దేర్ మస్ట్ హావ్ బీన్, అంటే ద ఇంటెంట్ వాస్ క్లియర్. దే బిలాంగ్ టు సైకలాజికల్ పర్స్పెక్టివ్ నుంచి చెప్పాలంటే మోస్ట్లీ వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీ టైప్స్ అంటాము. చిన్నప్పటి నుంచి దే మస్ట్ హావ్ బీన్ అంటే గ్రోయింగ్ విత్ ఒక యూజువల్ గా కాకుండా సంథింగ్, ఒక అంటే ఒక బౌండరీస్ వేసుకొని ఉండలేని పరిస్థితి అన్నట్టు. దే యూజువల్లీ గో అవుట్ ఆఫ్ వే. కొంచెం క్రిమినల్ ఇంటెంట్ చిన్నప్పటి నుంచి డెవలప్ కావడము, కొంచెం బ్రోకెన్ ఫ్యామిలీస్ లో పెరగడము, సో ఇంట్లో అబ్యూస్ కానీ అది కానీ నార్మల్ గా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూడడం, విట్నెస్ చేయడం, ఆల్ దీస్ క్యాన్ లీడ్ టు అ పాయింట్ వేర్ అంటే ఒక మర్డర్ అనేంత అది కూడా వాళ్ళకి భయం అనిపించకపోవడం. సో ఇట్స్ నాట్ లిమిటెడ్ టు విమెన్. అఫ్ కోర్స్ లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చాలా భయం కలిగిస్తున్నా కానీ దిస్ ఈస్ అ జనరల్ హ్యూమన్ టెండెన్సీ. ఇటీవల ఆ అమ్మాయిల్ని బలవంతులుగా మార్చేందుకు కూడా కొన్ని, అంటే సైకలాజికల్ గా కొన్ని వీడియోస్ కూడా మనం చూస్తున్నాం. పురుషులతో కంపేర్ చేస్తే మహిళలు కూడా శక్తివంతులే, సో మీరు కూడా ఏం తక్కువ కాదు అని, ఇలా అవేంటంటే మోటివేషనల్ గా ఇచ్చే వీడియోస్ ను వీళ్ళు ఏమైనా తప్పుదోవలో చూస్తున్నారా? డెఫినెట్గా అండి, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. బికాజ్ అంటే లేట్లీ ఎవ్రీబడి ఈజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కదా. ఈ మధ్య ప్రతి ఒక్కరు వాళ్ళకి కలిగింది, వాళ్ళకి అనిపించింది, దే కెన్ పుట్ ఇట్ అవుట్ దేర్. యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ పెట్టేసి ద ఇంపాక్ట్ ఒక వల్నరబుల్, ఇప్పుడు 1000 మంది చూస్తే ఒక్క వల్నరబుల్ మైండ్ పైన దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. వాళ్ళు అంటే దాని రిపర్కషన్స్ వాళ్ళు ఇమాజిన్ చేయలేరు, దాన్ని స్టేబుల్ మైండ్ తో థింక్ చేయలేరు, అది నిజం అనుకుంటారు, అది ఓవర్వెల్మింగ్ ఫీలింగ్ కలుగుతుంది. సో అంత వల్నరబుల్ గా మానసికంగా ఈజీగా ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఏమన్నా వాళ్ళ పైన ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అనిపిస్తుంది. సో ఎస్, లైక్ యూ సెడ్, movies to an extent, social media to a major extent, and
అఫ్ కోర్స్ మనం ఈ మధ్య ఎవరేం తక్కువ కాదు అందరు ఒకటే అన్నప్పుడు అండ్ వి సీ సో మెనీ ఆర్టికల్స్ కూడా న్యూస్ ఆర్టికల్స్ అబౌట్ ఎక్కడో అక్రాస్ ద వరల్డ్ ఏదో అయింది, ఇట్లాంటి క్రైమ్ అయింది, ఇట్లాంటి క్రైమ్ అయింది. సో సబ్ కాన్షియస్ గా ఇవన్నీ ఒక ఇండివిజువల్ పైన ఇంపాక్ట్ చూపిస్తాయి. రెడ్డన్ గారు ఒకటి చెప్పండి. అంటే ఒకప్పుడు చట్టాలంటే భయం ఉండేది. ఒక హత్య చేస్తేనో లేకపోతే ఇంకేదైనా క్రైమ్కి పాల్పడితే ఎలాంటి శిక్ష పడుతుందని భయం ఉండేది. కానీ ఇప్పుడు చట్టం గురించి అవగాహన కోసం కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. అవగాహన తెచ్చుకున్నంత వరకు ఓకే, కానీ చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు తెలియచేసే వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. సో ఒక తప్పు చేస్తే కనుక ఆ చట్టం నుంచి ఎలా బయటపడవచ్చు అన్న అంశాలు కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం క్రైమ్ చేసినప్పుడు పర్టికులర్గా మహిళల విషయానికి వస్తే స్వీయ రక్షణ కోసం చేసేటప్పుడు ఆ హత్యకు సంబంధించి శిక్ష కూడా చాలా తక్కువగా పడుతుంది అన్న అంశాలు కూడా చాలా వస్తున్నాయి. ఇలాంటివన్నింటి పట్ల అవగాహన తెచ్చుకొని కూడా మహిళలు ఇలాంటి దారుణాలు పాల్పడుతున్నారు. చట్టం పట్ల భయం రావాల్సిన అవసరం కూడా ఉందా? ఒకటండి, మనం ఇక్కడ ఎథిక్స్ మారల్స్ ఇవి కొరబడిపోవటం, పెంపక లోపం ఒకటి. ఇంకోటి స్మార్ట్ ఫోన్ ప్రభావం. నేను చాలా కేసెస్ లో రిపోర్ట్ అయిన కేసెస్ లో చూస్తే ఇంకోటి కేసు తర్వాత వాట్ ఈస్ యువర్ లైఫ్, వేర్ యు ఎండ్. అందరూ ఏమనుకుంటారంటే నేను చంపేస్తే నాకేం కాదు అనే భావనలో ఉంటారు. మీరు ఎటువంటి వాళ్ళైనా చట్టానికి ఎట్టి పరిస్థితుల్లో దొరకకుండా పోరు. అది ఒకటి గమనించారు. దాని గురించి ఆలోచన లేదు. ఈ అమ్మాయి చంపింది, అంతకుముందు భర్తను చంపింది, ఏం జరిగింది? ఆమె షీ విల్ బి అరెస్టెడ్, షీ విల్ బి సెంట్ టు జైలు. ఆమె జైలు పంపిస్తారు. ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది అనుకో, ఈమె జీవితం ఏమైపోతుంది అనే ఆలోచన పరిజ్ఞానం లేకపోవడం. అతి ముఖ్యంగా 16 ఏళ్ళ అమ్మాయి, 14, 15 ఏళ్ళ అమ్మాయికి లవ్ ఏమిటి, ఇదంతా ఏమిటి? అదే వాడు ఎక్కడ పరిచయం అయినాడు? ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో పరిచయం అయింటాడు. పరిచయం అయింది ఓకే, ఒకసారి అబ్బాయితో వెళ్ళిపోయింది. ఇంకోటి ఆ కంప్లైంట్ ఇచ్చారా? ఐ డోంట్ నో మచ్ అబౌట్ దాట్. ఆ కేసును నేను ఫాలో కాలేదు. ఆ అమ్మాయి పైన కేసు పెట్టి ఉంటే, వాడు మేజర్ అయి ఉంటే వాడు ఆ అబ్బాయిని అరెస్ట్ చేస్తారు కదా, అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా. అది జరిగిందా? జరగలేదా? ఒకవేళ జరగలేదే అనుకున్నాం. ఆ అబ్బాయి 18 ఏళ్ళు 19 ఏళ్ళు కుర్రాడు, ఈ అమ్మాయి 16 ఏళ్ళు. ఒకవేళ తల్లిని చంపితే ఆమె బ్రతికేమిటి? వాడు వీడిని సరిగా చూసుకుంటాడా? ఆలోచన పరిజ్ఞానం ఉందా? అసలు ఈ క్రైమ్ చేసేదానికి ముందు ఇది జరిగితే తర్వాత ఏమిటని చిన్న ఆలోచన ఏమైనా ఉందా? లేదు. ఉంటే తనకు చెల్లి ఉంది, తండ్రి ముందే చనిపోయాడు, ఆ విధంగా చనిపోయిన తండ్రి చనిపోయింది, చెల్లెలు ఉంది, ఇదేమో వేరేవాడితో పోతుంది. ఆ అబ్బాయి ఎంతకాలం చూసుకుంటాడు? ఒకవేళ వదిలిపెడితే వేర్ షీ ల్యాండ్స్, ఆమెకి ఏమి బ్రతుకు తెరువు, ఎక్కడుంటుంది? తర్వాత చంపిందే అనుకున్నాం. చంపిన తర్వాత తనకు 10 ఏళ్ళు జైలు శిక్ష తనకు వస్తుంది, తన భర్త కాబోయే వ్యక్తికి, ప్రేమించిన వ్యక్తికి వస్తుంది, వాడి తమ్ముడికి వస్తుంది. మీరు ముగ్గురు కూడా 10 ఏళ్ళు 8 ఏళ్ళు జైల్లో ఉంటారు. ఇప్పుడు 16 ఏళ్ళు, 26 ఏళ్ల వరకు జైల్లో ఉంటావు. నీ భర్త కాబోయే వ్యక్తి కూడా జైల్లో ఉంటారు. వాట్ ఈస్ దట్ యు హావ్ అచీవ్డ్? నువ్వు ఏంది గమనించి ఏం సాధిస్తావు? ఎందుకు ఆలోచన చేయలేదు? దీనికి కారణం ఒక రకంగా స్మార్ట్ ఫోను. అంటే దీని గురించిన అవగాహన రాహిత్యం. దానికి కారణం ఏమిటి? ఒక రకంగా స్మార్ట్ ఫోను, ఒక రకంగా ఈ స్మార్ట్ ఫోన్ లో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, మీరు హౌ టు కిల్ ఏ పర్సన్ అంటే దాన్ని నువ్వు 10 వస్తాయి వీడియోలు. నేను ఈ మర్డర్ చేసి తప్పించుకోవడం ఎలా అంటే 10 వస్తాయి. మీరు దొంగతనం చేయడం ఎలా అంటే కూడా చెప్తుంది. సో ఇన్స్టాగ్రాము, ఈ ఫేస్బుక్ వచ్చిన తర్వాత రేపటి గురించి ఆలోచన చాలా తక్కువ అయిపోయింది. అదే కాకుండా పెంపక లోపం, అవగాహన రాహిత్యం, ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి, తల్లిదండ్రులు ఏ విధంగా పెట్టుకోవాలి, తండ్రిని ఏ విధంగా పెట్టుకోవాలి, తల్లిని ఏ విధంగా పెట్టుకోవాలి, క్రైమ్ చేస్తే నీ జీవితం ఏమిటి, దీని గురించి ఆలోచనే లేదు. ఎందుకంటే స్మాల్ ఫ్యామిలీస్ అంటే ముందు కాలంలో 15-20 మంది ఉండేవాళ్ళు ఇంట్లో. అత్త, మామ, చిన్నాన్న, పెద్దనాన్న అందరూ ఉండేవాళ్ళు. అరే ఈ విధంగా ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా అమ్మాయి ఇంట్లో నుంచి లేచిపోయింది, ఈ విధంగా జరిగింది, ఫలానా అబ్బాయి ఈ విధంగా ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయినాడు, వాడి జీవితం ఈ విధంగా ముగిసింది, వాళ్ళు సమాజంలో ఎలా తలెత్తుకొని తిరుగుతారు, ఇట్లాంటివన్నీ ప్రతినిత్యం చెప్తూ ఉంటే అది కౌన్సిలింగ్ లాగా ఏర్పడి, ఓహో మనం క్రైమ్ చేయకూడదు, ఓహో మనం ఈ పని చేస్తే తప్పు అనే ఆలోచన పరిజ్ఞానం ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. అందులో తండ్రి చనిపోయినాడు, ఒకటే తల్లి ఉంది, ఆమె ఏదో కష్టాలు పడి వీళ్ళని పెంచుతూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఏం జరిగింది? గ్రీన్ లైఫ్,
అంటే వాడిని పెళ్లి చేసుకోవడమే పరమావధి, వాటితో లేచిపోవడమే పరమావధి. చట్టాన్ని గురించి అవగాహన లేకపోవడం, దాని గురించి ఆలోచనే లేకుండా పోవడం. పోనీ తను అరే నేను ఈ మర్డర్ చేస్తాను, నా తల్లిని చంపుతున్నాను, తర్వాత నా బ్రతికేమిటి, వాడు వదిలేస్తే నా బ్రతికేమిటి, లేదు అమ్మని చంపిన తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు, నేను జైల్లో పెడతారు అనే ఆలోచన ఎక్కడైనా ఉందా? ఈసమంతా లేదు. దానివల్ల ఏమైపోయింది, ఏదో క్షణికావేశం. ఇది నిజంగా చెప్తే ఆలోచన పరిజ్ఞానం గురించి అసలు ఆలోచనే లేదు అమ్మాయికి. ఏదో చేసింది, చంపేదే. తల్లి మందలించిందని, అరే మా అమ్మ ఎందుకు మందలించింది అని ఒక్క మాట క్వశ్చన్ తనకు తాను వేసుకొని ఉంటే ఇంత దూరం జరిగేదా? లేదు. దీనికి ఏదో ఉడుకు రక్తంలో ఉన్న వ్యామోహంలో పడిన పిచ్చితనము తప్ప ఇది ఉన్మాదమే. నిజంగా చెప్తే పిచ్చి కాదు ఇది, దానికంటే మించింది. ఏదో హార్మోనల్ బ్యాలెన్సెస్ లో ఏదో చేయాలా అనే ఉద్దేశంతో ఈ మా అమ్మాయి చేసింది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, తన జీవితం నాశనం అయిందా, తన ప్రియుడి జీవితం నాశనం అయిందా? ఇద్దరు చెరువు జైలు, విమెన్స్ జైల్లో, వాడు ఆ జైల్లో గడపాల్సి వస్తుంది. దీని గురించి అవగాహన కొంచెమన్నా ఉంటే ఈ విధంగా చేసేదా? తల్లిని అడుక్కునేది, లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండి అమ్మ నేను పెళ్లి చేసుకుంటాను వాడిని అని చెప్పి చేసుకోకుంటే ఎవరొద్దంటారు? ముందే చెప్పింది అంటున్నారు. సో దీనికి కారణం స్మార్ట్ ఫోన్ ఒక రకంగా. ఎందుకంటే దీంట్లో అన్ని అబద్ధాలు, 90% అబద్ధాలు వస్తాయి ఈ స్మార్ట్ ఫోన్ లో. మీరు ఏదో చెప్పండి, ఈ చింతపండు మిరపకాయలు వేసి కళ్ళకు రుద్దుకుంటే కళ్ళు వస్తాయని చెప్తారు. అన్ని పిచ్చివి. చాలా వరకు ఏదో టీవీలో కనపడాలనే ఆలోచనతో నానా రకాలైనటువంటి వీడియోస్ వస్తాయి. దానిని చూసి ప్రలోభపడి ప్రేరేపితమై ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారు. అంటే ఇది చాలా తప్పు. నిజంగానే ఇటువంటి కేసుల్లో సోషల్ స్టడీగా తీసుకొని అందరికీ చెప్పాల్సిన, కుటుంబంలో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన, డిస్కస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఫ్యామిలీలోనే ఉంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ గురించి తెలుసుకోకుండారే నేను ఈ క్రైమ్ చేస్తే వేర్ ఐ విల్ ల్యాండ్, నేను ఈ తప్పు చేస్తే నేను ఎక్కడుంటాను, నా జీవితం ఏమిటి అనే ఆలోచన, చిన్న ఆలోచన అయినా ఉందా? లేదు. అందుకే ఈ అమ్మాయి తల్లిని చంపడం ఏమిటండి? తండ్రి లేకపోయినా కష్టపడి పెంచి పోషించే తల్లిని నువ్వు చంపడం ఏమిటి? అందులో నీ వయసు ఏమిటి? సో దీనికి అన్నిటికీ కారణం ఒకటి పెంపక లోపం, ఇంకొకటి అవగాహన రాహిత్యం, ఇవన్నిటికి కూడి క్షణికావేశం. ఈ ఇంట్లో చేసింది అమ్మాయి, ఇప్పుడు జీవితం నాశనం అయిపోయింది. అంతే కదా. తను సుఖంగా ఉంటుందా? భర్తతో, కాబోయే మొగుడితో, కాబోయే పెరిగిడితో లేదు. వాడొక జైల్లో, ఈ మొగు జైల్లో ఉంటుంది. అది ఎందుకు గమనించలేదు? సో దీనికి అంతటికి కారణం ఒక రకంగా ఆలోచన రాహిత్యం, తొందరపాటు చర్య, అదే కాకుండా పెంపక లోపం, అదే కాకుండా స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చినప్పటి నుంచి చాలా వ్యవహారాలు ఏమంటే ఇది 2 పక్కల కదునున్న బంగారు కత్తి. యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ గుడ్ థింగ్స్. మీరు మంచిగా నేర్చుకోవడానికి, మంచి చేసుకోవడానికి ఈ స్మార్ట్ ఫోన్ ఎంత ఉపయోగపడుతుందో, చెడుపు కలిగించడానికి కూడా అంతే ఎక్కువ ఉపయోగపడుతుంది. అది గమనించడం లేదు, పిల్లల్ని దీని గురించి చెప్పటం లేదు. సో దానివల్ల ఇటువంటి క్రైమ్స్ జరుగుతున్నాయి. చిట్టిబాబు గారు, సార్ చిట్టిబాబు గారు ఉన్నారా లైన్ లో? చిట్టిబాబు గారు చెప్పండి. సినిమా అంటే ఒక మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాలు, లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు చాలా వచ్చేవి. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత ఒక హద్దులు లేకుండా పోతుంది. అడల్ట్ కంటెంట్ వేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సెన్సార్ లాంటి కటింగ్స్ కూడా ఎక్కడ లేకపోవడంతో ఓటీటీ వల్ల కూడా కొంత ఇప్పటి జనరేషన్ అయితే పూర్తిగా చెడిపోతుంది. కాసేపటి క్రితం సార్ మాట్లాడినట్టుగా చూసి, అంటే విజువల్ ద్వారా చూసింది ఎక్కువ ప్రభావితం చేస్తుంది కనుక ఇవి కూడా ఒక రకంగా కారణమా? ఈ సినిమాలు ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న సినిమాలు కానీ ఓటీటీస్ కానీ మనం మన తప్పుల్ని మన సమాజంలో మనం ఒక స్పాయిల్డ్ సొసైటీ. మన స్పాయిల్డ్ సొసైటీ అంటే మనం లేని పది ఎవరి మీద ఏదో జరిగినప్పుడు ఎవరి మీద ఎస్కేప్ అవడం జరుగుతున్న సొసైటీలో ఉన్నాం. స్పాయిల్డ్ సొసైటీ. ఇంటి తల్లి ఒడిలో బడిలో గుడిలో ఎక్కడ పొరపెట్టి ఎన్నో పిల్లలు పెంచిన ఇంట్లో తల్లి మంచి చెడు చెప్పడం లేదు, బడిలో లేదు, ఎక్కడా లేదు. డబ్బు 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 తప్పట్టి ఏమైనా మన సమాజం తిరుగుతుంది. మన పిల్లల్ని అలాగే చూస్తాం. మన పిల్లల్ని మనం ఎట్లా చూస్తున్నామా, పిల్లల్ని ఏం చేస్తున్నారు, ఎట్లా తిరుగుతున్నారు,
ఏమన్నా ఏ పేరెంట్స్ ఎంతమంది చూస్తున్నారు? 1%, 90 100 మంది పేరెంట్స్ ఒకళ్ళు ఇద్దరు వాళ్ళ పిల్లలు గుర్తుపట్టి అంతా ఎట్టిపోతున్నారు, ఎక్కడ పోతున్నారో ఘనంగా చెప్తున్నారు. మా పిల్లలు రాత్రి 12 కానీ రారు. వాళ్ళు చాలా ఘనంగా చెప్తున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఏమి పట్టించుకోకుండా మనమేమో బాధ్యత లేదు, మన బాధ్యత లేదు, మన కుటుంబం మీద బాధ్యత లేదు. కుటుంబం అని ఇందాక కుటుంబం అనే పదం ఎక్కడ, ఆ కుటుంబం అనే పదానికి తీసేశారు అర్థం సమాజంలో. ఈ డబ్బు 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 కోసం పరిగెత్తు, ఆ డబ్బు కోసం ఏమైనా చేయటం అనే ఒక ఫాస్ట్ అనేది కూడా గతంలో ఇవ్వాలి. గతంలో జరగలేదు. ఆడవాళ్ళు మనీ 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 షార్ట్ టైం సంపాదించాలి, షార్ట్ టైం లో ఎక్కువ వెళ్ళిపోవాలి. ఈ దౌర్భాగ్యం రన్నింగ్ ఫర్ మనీ, రన్నింగ్ ఫర్ స్టేటస్ ఇక్కడ జరుగుతుందమ్మా. ఇక్కడ సినిమాలు ఇంకోటి మనం ఎవరి మీద చేయి చూపించి చట్టంలో కూడా మన చట్టం ఏముందమ్మా, ఏం చేస్తే 10 ఏళ్ళు పడుతుంది. నేను పట్టుకుంటే ఇమేట్ షారుఖ్ గారు దానికి సాక్ష్యాలు అది చేసి పడి అయ్యేటప్పుడు ఈ లోపల బెయిల్, దాని బెయిల్, ఇంకోటి మైనరు మేజర్ రకరకాల లూప్ వస్తున్నాయి. లూప్ వస్తూ బయటకు వస్తారు. చట్టం కూడా కఠినమైనగా శిక్షించే పద్ధతిలో ఉంది. ఎప్పటికీ 10 ఏళ్ళు. ఇందాక ఇక్కడ శిక్షిస్తుంది కానీ ఎప్పటికీ ఎస్కేపిజం చాలా ఉంది. చట్టంలో చాలా ఇది లా హెస్ గాట్ ఇట్ గోన్ బైలా, బైలా లాయర్లు వాడతారు. వాడి వీళ్ళకైనా ఏమైనా చేసి డబ్బులు మారేస్తే మనం ఏమైనా చూసుకోవచ్చులే తర్వాత చూసుకోవచ్చు అనే ఒక యాటిట్యూడ్ కూడా సమాజంలో ఏర్పడిపోయింది. తప్పు చేయడానికి చూసుకోవచ్చు, కోర్టే కదా కోర్టులో మనం చూసుకోవచ్చు అనే ఒక ఈజీనెస్. అమ్మో మనం ఏదైనా చేస్తే మనకు వేస్తారు, మన లోపలికి ఆ భయం లేదు. చట్టం అంటే భయం లేదు. చూసుకోవచ్చే అలా అయిపోయింది సమాజం. డబ్బు మారేస్తే ఏమైనా చేయొచ్చు, డబ్బు సంపాదిస్తే ఏమైనా చేయొచ్చు, డబ్బు ఉంటే చాలు, డబ్బు మనీ మేక్స్ ఎనీథింగ్ అనే ఒక దౌర్భాగ్య వెళ్ళినప్పుడు సమాజం ఇలా సమాజం తయారవడానికి ఎవరు కారకులు? మనమే కారకులు. సమాజం ఉంటే ఎవరో కాదు, మనమే కదా, మనమే కారకులు. మనం నీతులు చెప్తాం, మనకు చెప్పడానికి జరిగినప్పుడు మనం చెప్తాం. కానీ మనం ఆ బాధ్యతలో ఉంటున్నామా? మన పిల్లలు ఆ బాధ్యతలు చూస్తున్నామా? మన ఇంటి పక్కన జరుగుతుంటే మన సమాజంలో ఆ సొసైటీలో ఉంటామా? తలుపేస్తూ ఉంటామా? తలుపేసుకుని వెళ్ళిపోతాం. సో దిస్ ఇస్ ద సొసైటీ వేర్ వీ లివ్ ఇన్. ఈ స్పాయిల్డ్ సొసైటీలో ఒకరి మీద వేలు చూపించి వీళ్ళ వల్ల అని జోన్లు ఎస్కేప్ మన బాధ్యతలు వచ్చి మన తుట్టుపూలాగా ఇంకోళ్ళ మీద చెప్పడం ఏమిటి దారుణం అయిపోయింది. ఆడపిల్ల ఒకప్పుడు కలకంట కంటే కన్నీరుడికి ఇంటర్వ్యూలో అన్న పోయి వాళ్ళ కలకంట కట్టిపడుతుందంటే ఎక్కడికి వెళ్ళాం మనం? తేలసోపం కూరసాపం ఆడిపోమని అభిజ్ఞానమన్నాడు మహాత్మ. వాళ్ళ తేలసోపం కూరసాపం కన్నా కూర కలికి తేలసోపం అనేది వాళ్ళ శోకం కాదు. వాళ్ళు తేల శోకం కన్నా తేల పగ కూరసాపం అన్నట్టు. ఆడవాళ్ళు ఈ పగల పట్టుకుంటారు, పగ ఎత్తటము, కత్తులు ఎత్తటము, కప్పటాలు. ఎక్కడికి వెళ్తున్నాం మన సమాజం? దీనికి మూలం ఎక్కడ అంటే మన చదువుకున్న పాఠశాల. మేము చదువుకునే రోజుల్లో మన రెడ్డన్ గారు చదువుతారు, నాన్ చేయలేని మోరల్ సైన్స్ అని ఆ స్కూల్లో ట్రాఫిక్ ఎట్లా వెళ్ళాలి, ఏంటి పెద్దలు ఇవన్నీ నేను ఉంటాయి. మా క్లాస్ ఉంటే నాన్ చేయాలి మా క్లాస్ ఇవన్నీ మోరల్ సైన్స్ నేర్పేవారు. చిన్నప్పుడు చిన్న వయసులో మొత్తం పడిపోయి మా ఇంట్లో అలా నేర్పేవారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఏ స్కూల్స్ లో ఉన్నాయి? ర్యాంకులు కుమస్తాలు తయారు చేయడానికి, ర్యాంకులు తయారు చేయడానికి, మనుషులు తయారు చేయడానికి ఉన్నాయా? మన పూర్తి ఆ విధానంలో ఉంటున్నాయా? వీఆర్ క్రియేటింగ్ వాంటెడ్ లేబర్, వీఆర్ క్రియేటింగ్ వర్కర్స్, నాట్ హ్యూమన్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ, ఎడ్యుకేషన్ స్టైల్లో కానీ, మన స్కూల్స్ లో ఎన్విరాన్మెంట్ లో కానీ అక్కడ డబ్బు అంటే ఎక్కడ అసలు పిల్లల్ని పిల్లలు వచ్చిన పిల్లల్ని తల్లి ఒడిలో లేదు, బయటకు వచ్చి బడిలో ఉందంటే బడిలో లేదు. ఆ పిల్లల్ని అలా తయారు చేయటం, ఒక మనుషుడుగా తయారు చేయటం అనే లేదు, ఎక్కడ లేదు. ఏ స్కూల్స్ లోనూ ఆ ఎన్విరాన్మెంట్ తగ్గిపోతే ఎక్కడ తయారవుతారు పిల్లలు? ఇలా తయారవు ఎలా అవుతారు? ఎలాగ
మనుషులు మనం ఎదురు చూస్తాం. సో వీ హ్యావ్ టు మొత్తం ప్రక్షాళన జరగాలి ఈ సమాజం. ప్రక్షాళన జరగాలంటే ఎదుగుడు ఎదుగుట పరుగు పెరిగి పతనానికి అని ఇది ఎక్కడో కుళ్ళిపోయే స్థితికి వస్తారు సమాజం. కుళ్ళిపోయే స్థితి. తండ్రి కొడుకులతో ప్రేమ లేదు, తండ్రి కొడుకుల బంధం విషపూర్తి అయిపోయింది, తల్లి బంధం విషతుల్యం అయిపోతుంది, భార్యాభర్తల బంధం ఎక్కడ ఏ బంధం మనిషిలోని మానవ సంబంధంలో ప్రతి సంబంధం విషతుల్యం అయిపోయి అగా ప్రతీకారం అయిపోయింది. డబ్బు ప్రధానం తప్పి మరొకటి, మన ఆస్తి కోసం తండ్రి చెప్పాడు ఒకడు. ఎక్కడ వింటున్నావు? ఇంత ఉంటే వేర్ ఆర్ వీ? మనం ఎవరో యూటీలో ఏ సినిమాలు వచ్చినాయి, దాంట్లో వచ్చినాయి, మంచి సినిమా మంచి వస్తున్నాయి కదా, సమాజంలో మంచి జరుగుతున్నాయి కదా, మంచి నవల్స్ వస్తున్నాయి కదా, ఎవరు చదవలే మంచి. రోజులు గడుస్తున్న కొద్ది ఒకటి హ్యూమానిటీ తగ్గిపోతుంది, రెండు ఎథిక్స్ అనేవి పూర్తిగా మనుషులు కోల్పోయే పరిస్థితి వస్తుంది అంటున్నారు. హరీష్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు తేజస్వి ఉదంతమే చూసుకుంటే గనక ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి అంత కష్టపడి తనను పెంచుతున్న తల్లినే చంపేంత వరకు వెళ్ళిందంటే సరైనట్టుగా ఒకటి పెద్ద కుటుంబాలన్నీ కూడా కుచించుకుపోయే చిన్న కుటుంబాలుగా ఉండిపోవటం. ఇప్పుడు మదర్ కూడా బయటకు వెళ్ళిపోయి ఉద్యోగంకి వెళ్తున్నారు కనుక చెప్పే పర్సన్స్ లేకనా, లేకపోతే ఇది దీని పరిణామాలు ఎలా ఉంటాయి, ఇలాంటి పనులు చేయకూడదని మంచి మాటలు చెప్పే నలుగురు మనుషుల చుట్టూ లేకపోవడం కూడా ఒక కారణమా? ఇక్కడ తేజస్విని మాత్రమే నిందించాలని కాదు, కానీ 15 ఏళ్ల వయసులో తల్లిని హత్య చేసేంత క్రూయాలిటీ అమ్మాయిలో డెవలప్ అయిందంటే ఎలా చూడాలి తేజస్వి ఉదంతాన్ని? మేజర్ రీజన్ అది బికాస్ ఆఫ్ అంటే బ్రోకెన్ హోమ్స్. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఫాదర్ ఫిగరే లేడు వాళ్ళ ఇంట్లో. సో ఒక అథారిటీ అనేది లేదు. సో మదర్ తను కూడా పని చేసుకోవడము, ఈమెకొకరు అంటే మదర్ పట్ల ఐమ్ షూర్ భయం లేదు అన్నట్టే. సో ఒకరు చెప్పడానికి లేదు, అండ్ చేతిలో ఫోన్ ఉంటుంటది. సో ఫోనే ఆమెకి ఇక ప్రపంచం అయిపోయి, ఫోన్ నుంచే ఆమెకు వచ్చిన నాలెడ్జ్ అంతా ఫోనే. సో ఎవ్రీథింగ్ రైట్ రాంగ్ వాట్ ఎవర్ షీ ఈస్ లెర్నింగ్ ఇస్ ఫ్రమ్ ద ఫోన్. సో అన్ఫార్చునేట్లీ సో ఇది అంత వయసులో క్రూరత్వము అవన్నీ డెవలప్ అయినాయి అని ఒక యాంగిల్ అయితే, ఇంకోటి ఎట్లా చూడాలంటే ఈ ఏజ్ లో చాలా ఇంప్రెషనబుల్ ఉంటారు వాళ్ళు. సో ఈవెన్ స్లైటెస్ట్ అంటే ఇప్పుడు వాళ్ళ మదర్ లేదు నువ్వు నేను చెప్పినట్టే వినాలి, లేకపోతే ఈ పెళ్లి నేను అస్సలు ఒప్పుకోను, ఇట్లాంటి మాటలు ఏంది అంటే ఆ టీనేజ్ లో మిడ్ టు లేట్ టీన్స్ లో డెసిషన్ మేకింగ్ ఉండదు వాళ్ళకి. అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అనే జడ్జిమెంట్ చేయలేకపోవడము, ఎంపతి. సో ఇట్లాంటి ఇంపల్స్ కంట్రోల్ అంటే క్షణికం అంటారు కదా, క్షణిక ఆవేశం, ఆ ఇంపల్స్ పైన కంట్రోల్ అవన్నీ డెవలప్ కావు ఆ ఏజ్ లో. సో రిపీటెడ్ గా కార్నర్ అయ్యేసరికి నాకు ఇండిపెండెన్స్ లేదా, నేను ఈ డెసిషన్ నేను తీసుకోలేనా, ఇవన్నీ జమ అయ్యి ఆ సడన్ గా బాయ్ ఫ్రెండ్ వాడు లేకపోతే ఇంకో ఫ్రెండ్ లేకపోతే వీడియోలో ఏదో చెప్పి లేదు మీ అమ్మ ఎట్లంటది, నువ్వు ఇండివిజువల్ నీ డెసిషన్ నువ్వు తీసుకోవాలి. అలాగే సార్ ఒక మాట సార్, మీరు సారీ అంటే మీరు అనే పాయింట్ కరెక్ట్. ఇది వాళ్ళు అవుతారు. ఇది ఈ అట్మాస్ఫియర్ తల్లిదండ్రులు కాదంటూ అర్థం ఉంది ఆ రోజుల్లో కూడా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో ఇలా వెళ్ళిపోయేవాళ్ళు, ఇలా రివర్స్ అయ్యేవాళ్ళు కాదు. 2 సార్లు సరే అడగడం అంటే గౌరవించాలి, తల్లిదండ్రులే మనకు ప్రొటెక్టర్స్ గా ఉంటారు, వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. ఇలాంటి అంశాలు అయితే నిజం సరన్నట్టుగా కాలంలో అయితే తగ్గిపోయాయని చెప్పాలి. తల్లిదండ్రులు గౌరవించాలి, ఇంట్లో ఉన్న పెద్దల మాట వినాలి, ఇలాంటివి లేవు. కేవలం ఫోన్ లో సెల్ ఫోన్ లో కనిపించే యూట్యూబ్ వీడియోలో కనిపించే ఆ చెప్పే మనిషి స్పెషలిస్ట్ అయినా కాకపోయినా అదే నిజం అన్నట్టుగా టీనేజర్స్ నమ్మే పరిస్థితి వలన ఇలాంటి సిచ్యువేషన్స్. హరీష్ గారు ఒక నిమిషం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇలాగా రిటర్న్ గా హౌ టు కిల్ ఏ పర్సన్, హౌ టు బ్రేక్ ఏ బ్యాంక్ రాబరీ అని మనం కొడితే దాంట్లో ప్యాసేజ్ తీస్తే వాటి మీద అట్రాక్ట్ అవుతున్నారు. ఓహో ఇలా మనం చేసి ఇలా పెద్దాల గౌరవం అనేది నాట్ నెసరీ. ఈ వీడియోలు వస్తాయి, ఇంగ్లీషు ఇంటర్నెట్ లో ఏయో వస్తా ఉంటాయి. వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్, వాళ్ళ వెస్టర్న్ కుటుంబాల్లో వాళ్ళు కల్చర్, ఆ కల్చర్ ఇది ఎంత ఫ్రీడమ్. మన ఇక్కడ నాన్న చెప్తే వినాలి, అమ్మ చెప్తే వినాలి. అక్కడ చూడు అమ్మ నాన్నని నో ఐ డోంట్ లైక్ ఇది అట్రాక్ట్. ఇవన్నీ అవి కట్టవాలంటే మన ఇంట్లో మన మోరం పెట్టి మన పిల్లల్లో ఉంటే వాళ్ళు మేము ఉన్నప్పుడు మేము ఉంటాయి. కానీ మా
వయసు చిన్నప్పుడు లేదు. ఇలా ఎంత ఇష్టం లేకుండా పెద్దవాళ్ళు చెప్పారంటే ఓకే మనకన్నా వాళ్ళు చెప్పి మనం ఇష్టపడుతున్నాం వద్దంటున్నారు కదా ఇట్స్ ఓకే అని చెప్పి ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆగట్ల. అక్కడ ఈ ఇంటర్నెట్ ఈ దరిద్రాలన్నీ మూలం తెచ్చుకో లేకపోవడం కుటుంబ వ్యవస్థ ఇంతకన్నా అడిగి గుర్తాం. నేను మొదట్లో అన్న కుటుంబం అనే పదం ఓకే సార్. అంటే ఒకటి టీచర్స్ అంటే కూడా భయపడతారు స్టూడెంట్స్, మనం చూస్తున్నాం కదా. టీచర్స్ కి భయపడలేదంటే మంచి మాట వీళ్ళు చెప్తే భయపడో, లేకపోతే వీళ్ళకు భయపడి ఒక పని చేసేటప్పుడు ఆగే ప్రవర్తన అనేది నిజంగా ఇప్పుడు స్టూడెంట్స్ లో ఉందా? విద్యార్థి దశ నుంచే వీటి గురించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు డైనమిక్స్, ఫ్యామిలీ డైనమిక్స్ మారినాయి, ఫాదర్ చైల్డ్ ఆర్ మదర్ చైల్డ్ డైనమిక్ మారింది. ఇంతకు ముందు లాగా ఆ రెస్పెక్ట్ అంటే ఏదో టూ ఫ్రెండ్లీగా మేము పెంచుతాం మా పిల్లల్ని, ఫ్రెండ్స్ లాగా పెంచుతాం అనుకుంటా. ఆ వన్స్ ఆ బౌండరీ బ్లర్ అయిపోయేసరికి నువ్వేంది అన్నట్టు అయిపోతుంది. సో ఆ మర్యాద, రెస్పెక్ట్, భయం దే డిమినిష్. సో మేజర్ లైఫ్ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు దే డోంట్ నో. అంటే నువ్వు నాకు తెలిసినంతనే నీకు తెలుసు అన్నట్టు వాళ్ళకి అయిపోతుంది. ఇంకా ఇన్ఫాక్ట్ నీకన్నా నాకు ఎక్కువ తెలుసు, బికాస్ నేను కొత్త జనరేషన్. ఇట్లా అయిపోయేసరికి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కి వాళ్ళ దానికి కంప్లీట్ డిస్రిగార్డ్ అయిపోయి there's hardly any rules. ఇంట్లో ఈ రూల్, నువ్వు ఈ టైంకి ఇట్లా ఇంట్లో ఉండాలి, ఈ టైంకి తినాలి, ఈ టైంకి పనుకోవాలి అనేది కూడా లేదు. సో డెవలప్మెంటల్లీ ఇట్స్ వెరీ యంగ్ ఏజ్ నుంచి దే డోంట్ నో ఆ రెస్పెక్ట్ అవన్నీ పోవడమే కాకుండా తెలియటమే కాబట్టి మీకేం తెలియదు ఊరుకోండి. దిస్ ఇస్ లైక్ వేకప్ కాల్ చెప్పాలంటే. అంటే సొసైటీ యాజ్ సచ్ దీనికన్నా ఎక్స్ట్రీమ్ ఉండదు కదా. అంటే చైల్డ్ మదర్ ని చంపడం ఒకసారి చేసి దీనికన్నా ఇంకా ఎక్స్ట్రీమ్ ఏమి ఉండదు. సో దిస్ ఇస్ వేకప్ కాల్. వీ హ్యావ్ టు ఆల్సో లుక్ అట్ ఎట్లా అంటే ఒక సేఫ్ స్పేస్ పిల్లలకి కూడా మాట్లాడడానికి మరీ భయంతో కాకుండా, మరీ ఫ్రెండ్లీ కాకుండా ఆ ఇంటర్మీడియట్ డెవలప్ చేసుకోగలగాలి. అంటే ఆ ఇన్ బిట్వీన్ స్పేస్ అనేది డెవలప్ చేసుకోగలగాలి. పేరెంట్స్, ఎల్డర్స్ అనే భయంతో పాటు నేను చెప్తే నాన్నను అమ్మను నా మాట వింటారు, ఒక అడ్వైస్ ఇస్తారు అనే కాన్ఫిడెన్స్ అది లేకపోయేసరికి సమ్ టైమ్స్ బిజీ పేరెంటింగ్ వల్ల ఇప్పుడు డిస్క్ ఫ్యామిలీస్ అంటాం, డబుల్ ఇన్కమ్ సింగిల్ చైల్డ్, ఇద్దరు పని చేసుకుంటారు, ఇంకొకరికి ఇంట్లో ఉంటాడు. సో హార్డ్లీ ఎనీబడి హూ కెన్ గైడ్. సో అదే అయిపోయి టైం ఇవ్వలేక పేరెంట్స్ హీ హ్యావ్ హిస్ ఓన్ వన్ మైండ్ లో హీ డెవలప్ హిస్ ఓన్ థింగ్. సో తర్వాత మనం బాధపడడం ఏంది? వేర్ ఆర్ యూ? యూఆర్ అన్ అబ్సెంట్ పేరెంట్, యూఆర్ హార్డ్లీ దేర్. ఇంకో రకము బిట్వీన్ మదర్ అండ్ ఫాదర్ ఎప్పుడు కాన్స్టెంట్ గా గొడవలు, థ్రెట్స్, నేను విడిచిపెడతాను, లేకుండా ఇట్లాంటి మాటలతో కూడా క్రైమ్ అనేది నార్మల్ అనిపిస్తుంది వాళ్ళకి. నార్మల్సీ కాదు, ఆ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్న కొద్ది ఒకరినొకరు కొట్టేసుకోవడం, ఒకరినొకరు బ్యాడ్ లాంగ్వేజ్ వాడేసుకోవడం, ఇట్ కైండ్ ఆఫ్ సీమ్స్ నార్మల్. సో దాని నెక్స్ట్ స్టెప్ మర్డర్ కదా, ఇంకేముంది అనేటట్టు కూడా సబ్ కాన్షియస్ గా వాళ్ళకి డెవలప్ అవుతుంది. సో ఇట్స్ వెరీ సెన్సిటివ్ ఇంప్రెషనబుల్ ఏజ్ లో వీళ్ళు ఉన్నప్పుడు సరే ఈమె చేసింది అయిపోయింది, బట్ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళని మనం ఎర్లీగా కూడా కొంచెం సెన్స్ చేయవచ్చు. అంటే వాళ్ళు తొందర కోపం వస్తుందా, అసలు చెప్పిన మాట అసలు వింటలేరా, స్కూల్ నుంచి రిపీటెడ్ గా కంప్లైంట్స్ వస్తున్నాయా, బుల్లింగ్ చేయబడుతుందా, బుల్లింగ్ చేస్తుందా. ఎందుకంటే స్కూల్స్ లో బుల్లింగ్ అనేది ఎంతో మంది దాచిపెట్టేస్తారు, వాళ్ళ పేరెంట్స్ కి కూడా చెప్పలేని పరిస్థితి. సో రిపీటెడ్ గా బుల్లింగ్ చేసిన వాళ్ళు, రిపీటెడ్ గా బుల్లి అయిన వాళ్ళైనా కానీ దే డెవలప్ ఇంటూ యాంటీ సోషల్ పర్సనాలిటీస్. అండ్ యాంటీ సోషల్ పర్సనాలిటీ అయినాక ఇక సొసైటల్ నార్మ్స్ వాళ్ళకి అసలు భయం అనేది ఉండదు. మర్డర్స్ ఆర్ నార్మల్. అంటే రెడ్డన్ గారు చెప్పండి. ఇప్పుడు అంటే తేజస్వి ఉదంతం అనే కాదు, లేకపోతే ఇంకొక అమ్మాయి భర్తను చంపేసిన అమ్మాయి, ఈ ఉదంతమే కాదు, మనం నిత్యం కూడా చూస్తున్నాం. ఒక మహిళ ఉద్యోగం అని బయటకు వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ ఇంట్లో ఉన్న పిల్లల మీద కొంత ప్రభావితం చూపిస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న మహిళ పట్ల గౌరవం తగ్గేలాగా చుట్టుపక్కల వాళ్ళు ఈ పిల్లల్ని ప్రొవోక్ చేసేలా మాట్లాడుతున్నారు అన్నది కూడా మా దృష్టికి వచ్చిన అంశం. ఎందుకంటే ఈ కుటుంబం ఆ కుటుంబం వరకే పరిమితం అయిపోతున్నారు. సొసైటీ కూడా 10 కుటుంబాలు కలిస్తేనే ఒక సొసైటీ బాగుంటుంది. ఆ 10 కుటుంబాలు మంచిగా ఉన్నప్పుడే సొసైటీ అంతా బాగుంటుంది. సో సొసైటీ రెస్పాన్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఈ ఫ్యామిలీ గురించి మనకెందుకు అనే ఒక ధోరణి కూడా అలవాటైపోవటం వల్ల చుట్టుపక్కల వాళ్ళు ప్రొవోక్ చేయటం వల్ల కూడా ఇంట్లో ఉన్న మనుషుల పట్ల ఒక వ్యతిరేకత అనేది పిల్లల్లో పెరుగుతుందా? ఒకటండి, అతి ముఖ్యంగా మనం చాలా గమనించాలి. ఇక్కడ
మనము ఎన్విరాన్మెంట్ అని అదని ఇదని అంటున్నాం కానీ అది కాదు. అసలు విషయం ఏమిటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఎథిక్స్, మారల్స్, మేనర్స్ గురించి నేర్పించాలి. అది ఎక్కడా లేదు. అది కాదు, ఇంకో విషయం, ఇప్పుడు పిల్లలు నా దగ్గరికి నార్కోటిక్స్ గురించి పిల్లల్ని తీసుకొస్తా ఉంటాడు. సార్ మా వాడు 20 years 18 years ఈజ్ అడిక్టెడ్ ఫర్ నార్కోటిక్స్ అంటే బాధాకరమైన విషయం. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరే ఉంటారు, ఒక కొడుకో ఒక కూతురు ఎవరో ఉంటారు. వాళ్ళు స్కూల్కి పోయిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, అరే స్కూల్ నుంచి రాగానే కూర్చోబెట్టి ఏమన్నా ఎలా ఉన్నావు, ఏం కథ, ఏరా డల్ గా ఉన్నావని వాడి బ్యాగ్ లో ఏమున్నాయరా, ఏం బుక్కులు ఉన్నాయి, ఏమి చెక్ చేసి భుజం మీద చెయ్యేసి ఎందుకు నాన్న ఇట్లున్నావు అని మాట్లాడి వాడి గురించి తెలుసుకోగలిగితే వాడు చెప్తాడు. అదే కాకుండా వాడి ఫ్రెండ్స్ ని నలుగురిని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి మంచి చెడ్డ మాట్లాడి చెప్తే వాడు చెప్తాడు, ఏమరా బాబు కృష్ణమూర్తి మా వాడు ఇట్లున్నా అంటే, ఆంటీ నా పేరు చెప్పొద్దు, వీడు వాడు కలిసి నిన్న గంజాయి కొట్టేదానికి పోయినారు, అదే తిడతారా, మీ నాన్నకి తెలిస్తే తిడతారు, మీ అమ్మకి తెలిస్తే తిడతారు, మంచిది కాదు ఇది అని చెప్పి నేను చెప్తే కూడా వినలేదు, నీతో కటీఫ్ చేస్తానన్నాడు, మళ్ళీ నా పేరు చెప్పొద్దు నాతో కటీఫ్ చేస్తానని వాడు చెప్తాడు. తల్లిదండ్రులకు ఆ సమయం లేదు. అది ముఖ్యంగా ఎథిక్స్ గురించి, మారల్స్ గురించి కాలేజీల్లో లేవు, స్కూళ్ళల్లో లేవు, ఎక్కడా లేవు. అది పోయింది. అది దానికి తిలోదకాలు ఇచ్చారు. ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులైనా 10 మంది ఫ్యామిలీ ఉంటే ముందు పెద్ద ఫ్యామిలీస్ ఉన్నప్పుడు ఏమైంది, ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక సమస్యను, ప్రపంచంలో ఉండే ఏదో ఒక సమస్యను గురించి చెప్పేవాళ్ళు, అది కౌన్సిలింగ్ లాగా ఏర్పడి అది జరగటం లేదు. అతి ముఖ్యంగా పిల్లలని స్కూల్లో నుంచో కాలేజీ నుంచో వచ్చిన తర్వాత కూర్చోబెట్టి వాడి గురించి కాసేపు మాట్లాడితే వాడి గురించి తెలుస్తుంది. వాడి ఫ్రెండ్స్తో మాట్లాడితే వీడి క్యారెక్టర్ ఏమిటి, ఆ అమ్మాయి 9th class లో ఉన్నప్పుడే వాళ్ళ వంత తిరుగుతుందని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ గురించి అడుగుంటే చెప్పేది. అప్పుడే ఏంటో నువ్వు ఈ పని చేస్తున్నావు తప్పు అని చెప్పి అప్పుడే నెమ్మది చేసి ఈ విధంగా చేస్తే నీ జీవితం బాగుపడదు, నీ ఏజ్ అంతా నీ కాళ్ళపై నువ్వు నిలబడుకొని అప్పుడు ఆ కాలంలో నువ్వు లవ్ గురించి ఆలోచన చేయగలరు, ఇప్పుడు కాదు అని చెప్పి మొదటి నుంచి ఒక కౌన్సిలింగ్ లాగా తల్లి చేసి ఉంటే అది జరగలేదు. ఆమె ఆ భర్త లేడు కాబట్టి ఆమె సంపాదనలో పడి పిల్లల్ని చూసుకోవడం కష్టం అయిపోతుంది. ఏ తల్లికైనా కష్టమే, ఒంటరి చైల్డ్. సో ఆ పిల్ల ఆడింది ఆట పాడింది పాట అయింది. 9th class నుంచే, ఇప్పుడు అమ్మాయి అంత అంటే 9th class నుంచే మొదలు పెట్టి ఉంటుంది ఈ లవ్. ఆ లవ్ కు ఇప్పుడు వచ్చిన వ్యవహారం ఏమంటే ఈ స్మార్ట్ ఫోన్లు ఒకటి నొక్కితే అన్ని వస్తాయి దీంట్లో. సో ఇన్ఫాక్సియేషన్. ఇంకో విషయం ఏమిటంటే ఆ ఏజ్ లో ఇప్పుడు మనం చూస్తే ముందు మేము డిగ్రీ చదివే రోజుల్లోనే ఆ ఉమన్ ఆ ఛాంబర్ వైపు పోయేటప్పుడు తల దించుకొని పోయేవాళ్ళం. లేకపోతే ప్రిన్సిపల్ పిలిచి ఎరా తలెత్తి చూసినా వాడు వైపని తన్నేవాడు, తిట్టేవాడు, అరే మనం చేయకూడదు ఈ పని. అదే కాకుండా తల్లిదండ్రులు కూడా 10 చెప్పేవాళ్ళు, వాళ్ళ కుటుంబంలో ఎటువంటి వాళ్ళు ఏ విధంగా బ్రతికినారు. ఇవన్నీ మనకి ఒకవేళ తప్పు చేసే ఆలోచన మైండ్ లోకి వచ్చినా ఈ కౌన్సిలింగ్ మైండ్ లోకి వచ్చానో వీ షుడ్ నాట్ డూ ఇట్, ఇది తప్పు, ఇది మనలో సమాజంలో గౌరవించారనే మాట లేదు. అంతెందుకు ఒక అబ్బాయి అమ్మాయి చూస్తే ఒకటిపైన ఒకటి చేతులు వేసుకొని రాక్కుంటా కూక్కుంటా పోతా ఉంటారు. అయినా బయట వాళ్ళు ఏమన్నా మాట్లాడేదానికి లేదు, మాట్లాడితే నువ్వెవడు చెప్పడానికి అంటారు. సమాజంలో బాధ్యత ఒకవేళ పట్టించుకోవాలని ఎవరైనా ఒక పెద్ద మనిషిగా ఉండడు, మాట్లాడితే వాళ్ళపైన తిరుగుబాటు చర్యలు. అదేవిధంగా సమాజము పట్టించుకోలేదు, తల్లిదండ్రులు పట్టించుకోలేదు, స్కూల్లో పట్టించుకోలేదు, ఇంకా ఎథిక్స్ లేవు, మారల్స్ లేవు, ఏమి లేవు. చెడిపోకేమవుతారు. అతి ముఖ్యంగా ఆలోచన పరిజ్ఞానం ఉందా, ఈ పని చేస్తే అయ్యా నేను ఈ పని చేస్తే ఇది అవుతుంది అనే పరిజ్ఞానమే లేదు. ఏదో చేయాలా, దానికి ఈ స్మార్ట్ ఫోన్ అగ్నికి ఆజ్యం. సో దాంతో ఏమైపోయింది, ఈ స్మార్ట్ ఫోన్ పిల్లలు ఇప్పుడు నేను ఈ నార్కోటిక్స్ కి అలవాటు పడడానికి పిల్లలు స్మార్ట్ ఫోన్ చాలా మంది నేను గమనించిన దాంట్లో 80 to 90% ఈ స్మార్ట్ ఫోన్ వల్లే. గంజాయి ఎక్కడ దొరుకుతుంది, నార్కోటిక్స్ ఎక్కడ దొరుకుతాయి, దీన్ని ఒకసారి చవి చూస్తే ఏముంది, అలా ఏం లేదు. టేస్ట్ ఆ ఏజ్ లో ఉత్సుకత ఉంటుంది, అరే నేను ఒకసారైనా టేస్ట్ చేయాలని. అది ఒకసారికి 100 సార్లు 2 సార్లు అవుతుంది, తర్వాత అలవాటు అయిపోతుంది, జీవితాలను నాశనం చేసుకుంటారు. ఈ అమ్మాయి అదే ఏదో ప్రేమ కథో గీమ కథో ఏదో చూస్తుంటుంది, లేదు ఏదో స్మార్ట్ ఫోన్ లో ఎవరో అమ్మాయి గురించి ఏదో చెప్పింటారు, వాడితో స్నేహం చేసింది, ఎదురు తిరిగితే తప్పేమిటి, మా అమ్మ నన్ను కాదంటా ఉంది. అది ఆ విధంగా ఏమైపోయిందంటే తన జీవితాన్ని గురించి ఆలోచన చేయలేదు. తల్లిని చంపితే తర్వాత
చెల్లెలు బ్రతికేమవుతుందో ఆలోచన చేయలేదు. ఇది అన్నిటికీ కారణం తల్లిదండ్రుల పెంపకము, ఆలోచన రాహిత్యము. అదేవిధంగా సమాజం, ఒక రకంగా సమాజం కూడా బాధ్యత వహించాల్సిందే. ఎందుకంటే మనం చెప్పలేము, చెప్తే వీళ్ళు పడరు. స్కూళ్ళు కాలేజీల్లో కూడా ఎథిక్స్ మారల్స్ గురించి, అరే తల్లిదండ్రుల మాట వినాలా, పెద్దలు చెప్తే వినాలా అనే ఎక్కడ భావన ఉంది? ఎక్కడన్నా ఎవరు చెప్తున్నారు? లేదు నీతి కథలు ఏమన్నా ఉన్నాయా? అవి లేవు. సో ఇవన్నీ లేనప్పుడు ఏముంది? ఈ స్మార్ట్ ఫోన్ లో వచ్చిందే మనకు వేదం. సో ఆ విధంగానే ఇప్పుడు నేను నా దగ్గరకు వచ్చే చాలా మంది కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో ఇదే ప్రభావం, స్మార్ట్ ఫోన్ ప్రభావం లేకపోతే ఫ్రెండ్స్ ప్రభావం. ఆ ఫ్రెండ్స్ ఏ విధంగా చెడిపోతున్నారంటే స్మార్ట్ ఫోన్ వల్ల. ఆ స్మార్ట్ ఫోన్ లో ఎవడో గంజాయి కొట్టి క్రికెట్ ఆడితే వాడెవడో రివ్యూలో సిక్సర్ కొట్టినాడని చెప్తే అబ్బో అని వాడు గంజాయి కొట్టి వాడి ఫ్రెండ్కి చెప్పి వీడు కలిసి గంజాయి కొట్టి ఆ విధంగా నార్కోటిక్స్ కి అలవాటు పడి, డబ్బులు లేకపోతే ఇంట్లో అమ్మ చేయనో ఏదో దొంగతనం చేసి అమ్మ పోపుల డబ్బాల నుంచో నాన్న జోబుల నుంచో ఈ వాజ్ అడిక్టెడ్ ఫర్ నార్కోటిక్స్. ఈ విధంగా జరుగుతుంది. దానికి తల్లిదండ్రులు ఒక రకంగా కారణం. ఎందుకంటే వస్తానే స్కూల్ నుంచి వస్తానే వాడి కష్ట సుఖాలు, వాడు ఏంటి ఏం కథ, వాడితో కాసేపు మాట్లాడి వాడు చదువుతున్నాడా, స్కూల్కి పోతున్నాడా, ఇది ఎవరు గమనించడంలే. ఏదో మనం కష్టపడాలా, మనోడికి ఏసీ బస్సుల్లో పెట్టాలా, మంచి షూస్ ఇవ్వాలా, బ్రాండెడ్ షూస్ ఇవ్వాలా, బ్రాండెడ్ మోటార్ సైకిల్ ఇవ్వాలా అని చూస్తున్నారు తప్ప మంచి క్యారెక్టర్ని ఇవ్వాలా, మంచి ఎథిక్స్ ని ఇవ్వాలా, మంచి మారల్ గా ఉండేటట్టు పెరగాల, వాడు 10 మందికి ఉపయోగపడే వాళ్ళలాగా ఉండాలా, మంచి క్యారెక్టర్ ఇవ్వాలని పెంచే వాళ్ళ సంఖ్య 0 అయిపోయింది. సో దీనివల్ల సమాజంలో ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. 16 ఏళ్లకి లవ్ ఏంటి, ఆ అమ్మాయి లేచిపోవడం ఏంటి, ఈ తల్లిని, అది కాకుండా తల్లిని చెప్పడం ఏమిటి, ఇది దేని గురించైనా ఒక నిమిషమైనా ఆలోచన చేసిందా? సో ఈ విధంగా జరిగితే ఈ సమాజం ఎక్కడికి పోతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏమిటి? ఆ పిల్ల జీవితం నాశనం అయిపోయినట్టే కదా ఇంతటితో, అంతే కదా. చిట్టిబాబు గారు ఒకప్పుడు అంటే ఆడవాళ్ళు గడప దాటకూడదని పెట్టినప్పుడు హక్కుల కోసం పోరాడారు. సొసైటీలో ఈక్వల్ గా ఉండటం కోసం ఆడవాళ్ళు కూడా ప్రయత్నించారు. ఆచారాల పేరుతో, ఆభరణాల పెట్టో కాస్త ఆడవాళ్ళను అణచివేసే ప్రయత్నం జరిగిందని చెప్పేసి హక్కుల కోసం పోరాడారు. కానీ ఇప్పుడు శక్తివంతమైన మహిళగా మారే క్రమంలో ఆ అర్థం ఏమైనా మారిపోతుందా? శక్తి అంటే ఎవరిని పట్టించుకోకుండా, లేకపోతే పూర్తిగా ఇంతలా క్రైమ్ చేసే స్థాయికి వెళ్ళిపోవడమే శక్తిగా భావిస్తున్నారా? లేకపోతే ఒక బాధ్యతగా తను ఒక పురుషుడు చేసే పనంతా కూడా తను కూడా చేయగలిగే కుటుంబాన్ని నిలబెట్టే మహిళగా నిలబెట్టమే బాధ్యతగా భావిస్తున్నారా? ఆ అర్థమైనా మారిపోతుందా? లేదమ్మా, మనం ఇలాంటి 1-6 ఇన్సిడెంట్స్ వల్ల మొత్తం మహిళల మొత్తం అలా అయిపోతుందని మనం తప్పు చేయట్లేదు. అక్కడ చాలా మహిళలు గర్వకారణంగా పెరుగుతున్నారు, పోటాపోటీగా పెరుగుతున్నారు. దాంట్లో ఇలాంటి విషపు మొక్కలు కూడా కొన్ని వస్తాయి. అలా చూడాలి, నేను అలా చూస్తున్నాను. డెఫినెట్గా మహిళా లోపం అనేది గత మహిళా లోపం వడ్డీ లాగా ఉన్న మహిళలు కాకుండా ఇవాళ సమాజంలో చాలా ఘనంగా పోటాపోటీగా సమర్థవంతులుగా సమర్థమైన అవలగాలు సబలా నిరూపిస్తూ ఉన్నారు సమాజంలో. గర్వించదగిన విషయం. ఎంతో అంత ఇలాంటి ఒకళ్ళిద్దరు ఈ చప్పుడు వల్ల ఇలాంటి పొలాలు బట్టి మొత్తం ఆ మహిళలంతా మహిళా లోకమే ఇద్దరు ఈ ఆరంభంలో దశ ఆడవాళ్ళలో ఇలాంటి పరిస్థితి, ఇలాంటి నా ఉద్దేశంలో ఆరంభ దృష్టిలో ఇంతకుముందు అత్తాకోడళ్ళు, తోడి కోడళ్ళు వీళ్ళ మధ్య కొట్టుకుంటారు, తప్పుడుగా అతి దాకా వెళ్ళదు. ఆ మధ్య ఇప్పుడు కేరళలో అతని మావని అమ్మాయి పాయిజన్ పెట్టి 3 నెలలకు ఒకటి సరిపెట్టి చాలా ఎక్కడో కోరుకో. ఈ ట్రెండ్ ఎక్కువ కనబడుతుంది. మొన్న ప్రేమించడానికి పెళ్లి చేసుకుని తప్పడం, ఇక్కడ లవ్ కోసం ఇది మొత్తం ఇప్పుడే మొదలైన వృక్షలాగా ఉంది. ఈ వృక్షం పెరగకుండా ఇలాంటిది అలవాటు తప్పే ఉంది. వీళ్ళ కనుక కఠినంగాను, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వాళ్ళు సమాజం వెలివేయాలి. చట్టం శిక్షించడమే కాదు, సమాజం వెలివేసే పరిస్థితికి సమాజం కూడా అలా ముందుకు రావాలి. ఇలాంటి వాళ్ళని వెలివేస్తే వాళ్ళకి అప్పుడు అమ్మో మనం తప్పు చేయడం, మన కుటుంబం యావత్ అవమానపాలవుతుంది, కుటుంబం మొత్తం వెలివేయబడుతుంది. మన బతుకులన్నీ ఎక్కడికి వాళ్ళ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలి, వాళ్ళ కుటుంబం తాలూకు వాళ్ళ రేషన్ కార్డు గవర్నమెంట్ యొక్క ఇది వాళ్ళకి అందడానికి అర్హులు కాదు.
ఇలాంటి చట్టంలో ఇలాంటి ఏదో తీసుకొస్తే అప్పుడు భయపడతారు. అమ్మో మనం ఒక తప్పు చేస్తే మన కుటుంబం మొత్తం పదార్పాలు అవుతుంది, కుటుంబం మొత్తం ఓటు వేయటానికి తప్పితే ఆ ఆధార్ కార్డు మనకి ఎందుకు పనికిరాదు, మనం దేనికి పనికిరాము, బ్యాంకులో లోనుకు పనికిరాము, వ్యాపారానికి పనికిరాము, ఉద్యోగానికి పనికిరాము, విదేశాలకు వెళ్ళడానికి పనికిరాము, వీసాలకు దేనికి పనికిరాము, బ్లాక్ లో పడతాము, రెడ్ లైన్ లో పడిపోతాము. మన ఫ్యామిలీ మొత్తం తల్లి తండ్రి నా వల్ల తల్లి తండ్రి అన్న చెల్లి అందరూ పడతారు అనే ఒక భయం. ఆ భయం అలాంటి చట్టం ఏదో రావాలి నా కోరిక. అలాంటి చట్టం వస్తే ఒక భయం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక భయం ఏర్పడితేనే ఇలాంటి ప్రవృత్తికి వెళ్లకుండా ఉంటారు. ఏముందిలే చేస్తాం ఏంటంటే వెళ్తే జైల్లో ఉంటాం కొన్నాళ్ళు, జైల్లో మళ్ళీ మానవ హక్కులు, అక్కడ జైలుకి వెళ్ళినాక మానవ హక్కులు, వాళ్ళకి సరిగ్గా బెడ్ లేదు, సరిగ్గా ఫుడ్ లేదు, మళ్ళీ మానవ హ్యూమన్ రైట్స్ కమిషన్ మనమే వెళ్తాం. మళ్ళీ అదే తప్పు చేశారంటే ఏదో ఆవేశం చేశాడు అంత మాత్రం జంతువులాగా చూస్తారా, మనుషులాగా చూడతారని మనమే మాట్లాడతాం. కనుక ఇవన్నీ మళ్ళీ ఫుడ్ సరిగ్గా పెట్టలేదు అవి కూడా మనమే మాట్లాడతాం. వాళ్ళకి జైలుకి వెళ్తే ఏంటంట కొన్నాళ్ళు ఓకే హ్యాపీగా ఉంటాం, ఇది హాస్టల్లో ఉన్నా 2 days వస్తాం, అలా అయిపోయింది. ఈ మానసిక కారణం ఎవరు? ఇలాంటి యాటిట్యూడ్ మనలో ఏర్పడటానికి, దోషులు ఏర్పడటానికి మన చట్టంలో ఉన్న లోపం, చట్టంలో ఉన్న ఆ స్పీడ్ అండ్ ఇమీడియట్ యాక్షన్, స్పీడ్ అండ్ పవర్ఫుల్ యాక్షన్ మన చట్టంలో లేకపోతే కనుక వాళ్ళు ఈజీ అయిపోతాం చేయటానికి. చేసి ఓకే ఏమంటారు పోతాం, జైల్లో పోతాం, ఏమంటారు ఉరేయరు కదా, ఉరేస్తారా, జైల్లో పెడతారు. అలాగేదో మంచి రోజు అయ్యి ఏదో పెట్టి బయటకు వస్తాం. డబ్బులు ఉన్న వాళ్ళకైతే డబ్బులు మారేస్తే జైల్లో అన్ని సదుపాయాలు కూడా వేస్తాయి, అన్ని కావాల్సినవి వస్తాయి, బిర్యానీలు కూడా వస్తాయి. హరీష్ గారు ఒకటి అంటే ఇప్పుడు వరుసగా జరుగుతున్న సంఘటనలన్నీ ఆడవాళ్ళు చేస్తున్న హత్యలో లేకపోతే ఆడవాళ్ళు తెర మీదకి వస్తున్నారు కాబట్టి ఇంతలా ఆడవాళ్ళు క్రుయాలిటీ పెరిగిపోయిందా అంటున్నాం. కానీ క్రైమ్ కు ఆడ మగ ఎవరో అతీతం కాదు. కానీ ఎందుకు ఒక సెల్ఫిష్నెస్ పెరిగిపోవటమా, ఇలాంటి ఒక క్రుయాలిటీ మెంటాలిటీ అనేది ఎందుకు సొసైటీలో డెవలప్ అవుతుందంటారు? దీన్ని నివారించేందుకు ఇండివిజువల్గా అంటే ఎలాంటి ప్రయత్నాలు చేయటం వల్ల మళ్ళీ ఇలాంటి ఘటనలు చూడకుండా ఉండే అవకాశం ఉంటుందంటారు? హరీష్ గారు. రెడ్డన్ గారు. ఒకటండి, అతి ముఖ్యంగా పిల్లల్ని పుట్టుక దగ్గర నుంచి చిన్నతనం నుంచి కూడా వాళ్ళకి ఎథిక్స్ మారల్స్ గురించి నేర్పించాలా, సమాజం గురించి బాధ్యతను గుర్తెరిగేటట్టు చేయాలా. స్కూళ్లలో కాలేజీల్లో కూడా ఎథిక్స్ గురించి మారల్, మేము చిన్నగా ఉన్నప్పుడు ప్రతి వారంలో 2-3 మారల్ క్లాసెస్ ఉండేవి. అది లేదు, కొరబడిపోయింది. అది ఆ విధంగా ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక మారల్ ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా చేయకూడదు, పెద్దల పట్ల ఏ విధంగా మెరగాలి, సమాజంలో ఏ విధంగా ఉండాలి, ఎవరిని గౌరవించాలి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి, ఇట్లాంటివి నేర్పించాలి. అది లేదు, తల్లిదండ్రులు పట్టించుకోవడంలా, స్కూళ్ళు కాలేజీలు పట్టించుకోవడంలా, సమాజంలో పట్టించుకోవడంలా, దానివల్ల ఏమైపోతుంది, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో మనం డెఫినెట్ గా బాధ్యత వహించాలి, ప్రభుత్వాలు బాధ్యత వహించి స్కూళ్లలో కాలేజీల్లో ఎథిక్స్ గురించి మారల్స్ గురించి చెప్పాల ప్రతి అనునిత్యం. అదే కాకుండా తల్లిదండ్రులు కూడా పట్టించుకొని ఆ విధంగా ఈ విధంగా జరిగితే ఈ విధంగా జరిగింది, ఇప్పుడు ఈ ఇన్సిడెంటే జరిగింది, 16 ఏళ్ల అమ్మాయి ఈ విధంగా చేసింది, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, సో ఆ జీవితం నాశనం అయిపోయింది. 10 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలు శిక్ష వచ్చిన సమాజం పట్ల ఆమె బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, సమాజం ఆమె పట్ల ఏ విధంగా ఉంటుంది, అదే ఇట్లాంటివన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి బోధించితే డెఫినెట్ గా వాళ్ళలో మార్పు ఉంటుంది. ఏదన్నా చర్య చేయాలంటే, ఒక చెడ్డ చర్య చేయాలంటే వాళ్ళకు మైండ్ లో అది వచ్చి అరే ఇమ్మీడియట్ గా అరే తప్పు, ఫలానా రోజు ఫలానా వాడిని ఈ అమ్మాయి ఈ విధంగా చంపింది, ఆ అమ్మాయి జైలుకి వెళ్ళిపోయింది, వాడు జైలుకి వెళ్ళిపోయారు, దానివల్ల ఏమైంది, తల్లి లేదు, చెల్లెలు భిక్షాటన చేసుకుంటా ఉంది, ఇదంతా వేరే వాళ్ళకి ఉంటే అరే ఇట్ షుడ్ బి నో, మనం ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేసి ఆ అమ్మాయి బ్రతుకు నాశనమైంది, వాడి బ్రతుకు నాశనమైంది, చెల్లెల బ్రతుకు నాశనమైంది, తన దుందుడుకు చర్య వల్ల ఆలోచన రాహిత్యంగా తల్లిని చంపిన దాని వల్ల ఆమె జీవితం అంతా నాశనం అయిపోయింది అనేటువంటిది తెలియగలగాలి. దానికి కారణం ఇది చెప్పాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాల. అదే కాకుండా ఎథిక్స్ గురించి మారల్స్ గురించి అనునిత్యం స్కూళ్లలో కాలేజీల్లో తల్లిదండ్రులు చెప్పగలిగితే ఇట్లాంటి దానిలో ఆలోచన ఒకవేళ మైండ్ లో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ దరిద్రంలో దేనికో కొడితే ఏదో దరిద్రమైన సెక్స్ గురించిన వస్తాయి, దాన్ని చూసి ప్రలోభమవుతాం. ఇప్పుడు మీరు చూడండి,
భారతదేశం మొత్తం పైన మనం ఎక్కడో ఆర్టికల్ చదివితే మంచి వర్కింగ్ అవర్స్ ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉండేటువంటి మొత్తం 4 గంటల సమయాన్ని ప్రతిరోజు 2 నుంచి 4 గంటల ప్రొడక్టివ్ టైంని మనం పోగొట్టుకుంటున్నాం. మనం ఏదో చూస్తాము, ఏదో కావాలని వెతికితే ఏదో వస్తాయి, మిగతా పనులన్నీ మానిపోయి ఇదే చూస్తూ కూర్చుంటారు. ఈ మేస్త్రీలు చూడండి, అక్కడెక్కడో మేస్త్రి ఏదో చూస్తుంటాడు, ఎవడో ఫోన్ వస్తాడు, నేను వాట్సాప్ లో ఏదో పంపించినాను అంటాడు, పని వదిలేస్తే వాట్సాప్ గెలుపుతా కూర్చుంటాడు. దీనివల్ల స్మార్ట్ ఫోన్ వల్ల ప్రతి అనునిత్యం ఒక 1 year లో 2500 అవర్స్ అంటే ప్రొడక్టివ్ టైం ని మనం పోగొట్టుకుంటున్నాం. సో పని పోయింది, సమయం పోయింది, బ్యాడ్ థింకింగ్ వచ్చింది మైండ్ లోకి. సో వన్ ఆఫ్ ది రీజన్ ఈజ్ స్మార్ట్ ఫోన్. దీన్ని మంచిగా ఉపయోగించుకోవడం బదులు చెడ్డగా ఉపయోగించుకుంటున్నాం. ఇది ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ అమ్మాయికి కారణం ఏంటి? వాడు ఎక్కడ పరిచయం అయినాడు? ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయినాడు, లేదా ఫేస్బుక్ లో. ఇన్స్టాగ్రామ్ లో అంటున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో దేని గురించి చూడాలి ఆమె, అది ఆమెకు చెప్పలేదు, తల్లి చెప్పలేదు, సమాజం చెప్పలేదు, స్కూళ్ళు చెప్పలేదు. అందువల్ల ఏమైపోయింది, చెడుకు అలవాటు అయింది. సో ఆ ఏజ్ లో కూడా కొందరు పిల్లలు ఆ ఏజ్ లో కూడా నో ఐ షుడ్ నాట్ డూ ఇట్, నా ఫోకస్ అంతా దీనిపైన ఉండాలి అని చెప్పేవాళ్ళు లేరు. స్కూళ్ళల్లో లేదు, కాలేజీల్లో లేవు, తల్లిదండ్రుల దగ్గర లేరు. అదే ఏమైపోతుంది చెడిపోక. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ తల్లిదండ్రుల దగ్గర సమయం లేకపోవడం, స్కూళ్ళల్లో కాలేజీలో ఎథిక్స్ గురించి మోడల్స్ గురించి చెప్పకపోవడం, ఇదన్నీ దీనివల్ల పిల్లలు ఈ విధంగా చెడిపోవడానికి కారణం. చాలా బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు, మంచి ఫ్యామిలీల నుంచి వచ్చిన పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరు హ్యాపీగా సంపాదించే వాళ్ళు పిల్లల్ని సరిగా చూసుకోనందువల్ల, కాన్సన్ట్రేషన్ ఇవ్వనందువల్ల, వీళ్ళకి మోరల్స్ గురించి చెప్పనందువల్ల చాలా మంది నార్కోటిక్స్ కి అలవాటు పడుతున్నారు, చెడ్డ పనులకు అలవాటు పడుతున్నారు. దీన్ని అంటే ప్రెసెంట్ ఉన్న కాలంలో మంచి కన్నా కూడా చెడునే ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు కనుక ఇలాంటి దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ రెడ్డన్న గారు అండ్ చిట్టుబాబు గారు, హరీష్ గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేరం అనేసరికి అక్కడ ఆడ మగ అని కాదు, స్వార్థం పెరిగిపోతుంది. విలువలు నేర్పాల్సిన వాళ్ళు కూడా చుట్టుపక్కల లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు అయితే తరచూ జరుగుతున్నాయి. సో జరుగుతున్న వరుస ఘటనలు ఆడవాళ్ళు తెర మీదకి వస్తున్నారు కనుక ఆడవాళ్ళలో కూడా ఇంత క్రుయాలిటీ ఉంటుందా అన్న ఒక ప్రశ్న అయితే ఉదయిస్తోంది. కానీ ఇక్కడ ఆడ మగ అతీతం కాదు. మరీ ముఖ్యంగా వీలైతే కుటుంబాల్లో సెల్ ఫోన్ని ఎంత కంట్రోల్ చేయగలిగితే, పిల్లల నుంచి ఎంత దూరం చేయగలిగితే కనుక కొంతలో కొంత నేరాన్ని అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. లేకపోతే కుటుంబ విలువలు నేర్పే పరిస్థితి కూడా ఫ్యామిలీస్లో ఉంటే కనుక కొంతవరకు నేరాల్ని నియంత్రించవచ్చని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇది వాళ్ళ మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.